భారతం చదువుకున్న వాడికి భారతం ఇచ్చే సందేశం అది. అంతేకాని దాన్ని జరిగిపోయిన ఒక కథ అన్న దృష్టికోణంతో ఆలోచించకండి. దాన్ని జీవితానికి ఊతంగా తీసుకోవడం కోసం ఈ ఇతిహాసాలని వ్యాస భగవానుడు మనకిచ్చాడు. కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు వ్యాసుడు వచ్చాడు. వచ్చిన వ్యాసుడు ముందేం చెప్పాడంటే, మీరు భవిష్యత్తులో ఇది చెయ్యండి అని చెప్పలేదు, మీకు జరిగింది మంచి అని చెప్పాడు. ఏది మంచి అంటే, లక్క ఇంట్లో వాళ్ళు ఉండి ఆపద నుండి బయటపడడం మంచా, లక్క ఇంట్లో పెట్టడం మంచా, లక్క ఇల్లు కాలిపోవడం మంచా? మీరు అలా లక్క ఇంట్లోకి వచ్చారు కాబట్టి హిడింపని భీముడు పెళ్లి చేసుకున్నాడు. ఒక అశుభం జరిగిందని మీరు అనుకుంటున్నారు, ఓ శుభం జరిగిందా లేదా? పెళ్ళయిందా లేదా? పాండురాజు గారికి మొదటి కోడలు వచ్చిందా లేదా? సరే, ఈలోగా వ్యాసుడు ఇప్పుడు వచ్చాడంటే భీముడికి హిడింబకి కొడుకు పుట్టాకొచ్చాడు. అప్పటి వరకు రాలా. ఏమిటో వాళ్ళ ఆలోచన అలా ఉంటుందనిపిస్తుంది మనకి. అంటే వాడు పుట్టే వరకు అంటే ఏమండి కనీసం ఓ సంవత్సరం ఆగాల? ఓ సంవత్సర కాలం పడుతుంది కదా. అంటే ఒక సంవత్సరం వ్యాసుడి కోసం ఎదురు చూడటం అంటే పోనీ మంచి కోసం కాదు, ఆయన రావడం కోసం ఎదురు చూడటం అంటే వస్తాట, తప్పకుండా వస్తాట, తప్పకుండా వస్తాట అంటూ ఏడాది ఎదురు చూశారే పాండవులు. నువ్వు నమ్మి జీవితంలో ఎందుకు ఎదురు చూడలేవు? మంచి కోసం సంతోషంగా ధార్మికంగా ఎందుకు నిలబడలేవు? ఒక ఏడాది పోయాక భీముడికి హిడింబకి ఘటోత్కచుడు పుట్టిన తర్వాత వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, చాలా చాలా గొప్ప ఉపకారం జరిగింది మీకన్నాడు. ఏమిటా ఉపకారం అంటే, ఈశ్వరుడు ఎప్పుడో రావలసినటువంటి ఒక గొప్ప ఆపదకి ఇప్పుడు పరిష్కారం పెట్టాడు. ఇది దాటాక మళ్ళీ మీరు వెళ్ళాలి. ఎక్కడికి పెట్టాడు గుడి భగవంతుడు అంటే, ఈ భీముడికి హిడింబకి ఘటోత్కచుడు పుట్టాడు ఇప్పుడు. నిజానికి పాండవులు కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి 5గురు మరణించవలసిన స్థితి ఏర్పడుతుంది కర్ణుడి చేతిలో. మహాభారతంలో కర్ణుడి జ్ఞాపకం తెచ్చుకోండి. కర్ణుడి చేతిలో ఇంద్రుడిచ్చిన శక్తి అస్త్రం ఉంది. అది ఎవరి మీద ప్రయోగిస్తాడో వాళ్ళు మరణిస్తారు. ఆయన దాన్ని అర్జునుడి మీద ప్రయోగించడం కోసం దాచాడు. అర్జునుడి మీద ప్రయోగించాడు అనుకోండి, అర్జునుడు మరణించాడు అనుకోండి, ఏ ధైర్యంతో మిగిలిన నలుగురు యుద్ధం చేస్తారు? చేయలేరు. అయిపోయింది భారత యుద్ధం. కానీ ఒకనాడు రాత్రి ఘటోత్కచుడు చేసిన యుద్ధాన్ని తట్టుకోలేక, అసలు రేపటి వరకు బతికుంటే కదా అర్జునుడితో యుద్ధం చేయడం, ముందుది తీసుకెళ్ళి ఆ ఘటోత్కచుడి మీద వేసేయమన్నారు చుట్టూ ఉన్నవాళ్ళు. ఆ శక్తి అస్త్రాన్ని పట్టుకెళ్ళి ఘటోత్కచుడి మీద వేసేశాడు. ఆ ఘటోత్కచుడు మరణించాడు, పాండవులు బతికారు, అర్జునుడు బతికాడు, మిగిలిన వాళ్ళు బతికారు. అంటే ఈ 5గురు కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు బ్రతకడానికి ఒకడు పుట్టాలి. వాడు కర్ణుణ్ణి అంత అలజడి చేసి శక్తి అస్త్రం ప్రయోగించేటట్టు చెయ్యాలి. దానికి తగినవాడు పుట్టాలంటే హిడింబా భీముల యందే పుడతారు. ఎందుకంటే వాళ్ళిద్దరి తేజస్సులు కలిస్తేనే అంతటి గొప్పవాడు వస్తాడు. వాడే దానికి తగినవాడు. దాని వెనక వేరొక కథ కూడా ఉంది. అందుకు ఘటోత్కచుడే రావాలి. అందుకని ఇప్పుడు ఆ ఘటోత్కచుడు రావడానికి కావలసిన ప్రాతిపదిక పడింది. ఏడాది ఎదురు చూసినట్టు కనపడింది. కానీ ఏడాది ఎదురు చూడడం తరువాతి కాలంలో కురుక్షేత్రంలో వాళ్ళు గెలిచి రాజ్యాన్ని పొంది పరమ సంతోషాన్ని పొందడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి కారణమైన ఒక గొప్ప సంఘటన జరిగిందా లేదా? అది అయిపోయిన భారతాన్ని ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి మనకి తెలుసు. అప్పుడు పాండవులకి తెలుసా? వ్యాసుడు చెప్పాడా ఈ విషయం? కురుక్షేత్రం జరుగుతుంది, కర్ణుడి దగ్గర శక్తి ఉంటుంది, అర్జునుడి మీద ప్రయోగిస్తాడు, అలా ప్రయోగిస్తే అర్జునుడు మరణిస్తాడు. అప్పుడు ఈ ఘటోత్కచుడి వల్లే కర్ణుడికి ఇబ్బంది వచ్చి శక్తిని ప్రయోగిస్తే ఘటోత్కచుడు మరణించిన కారణం చేత అర్జునుడు బ్రతుకుతాడు, మీ లక్ష్యం నెరవేరుతుంది. ఇవన్నీ చెప్పాడా? చెప్పలా. ఒకే ఒక్క మాట చెప్పాడు. భవిష్యత్తులో మీ 5గురికి ఒక గొప్ప ఆపద సంభవించబోతోంది. ఆ ఆపద నుండి గట్టెక్కాలంటే వీడు రావాలి, ఘటోత్కచుడు పుట్టాలి. ఈ ఘటోత్కచుడు పుట్టాలి అంటే ఈ ఏడాది కాలం పరమరహస్యంగా నడిచిపోవాలి. ఇది ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే ఘటోత్కచుడు బతకనివ్వరు. ఇది ఎవ్వరికీ తెలియకూడదు.
మీకు తెలిస్తే చాలు. అందుకని ఈమె యందు ఆ ఘటోత్కచుడు పుట్టాడు. ఇది మీకు అభ్యున్నతి కారణం. ఇప్పుడు ఎదురు చూసిన వాడికి, ఊంచుకున్న వాడికి, ఓపిక పట్టిన వాడికి ఓపిక పట్టడంలో ఉన్న ఆనందం ఏమిటో, అందులో ఉన్న అమృతం ఏమిటో జుర్రుకున్నాడా? ఇప్పుడు చెప్పాడు వ్యాసుడు. ఇప్పుడు అన్నాడు, మీరు ఇక్కడ నుండి ఏకచక్రపురానికి వెళ్ళండి. అది అగ్రహారం, అనేక మంది బ్రాహ్మణులు ఉంటారు. మీరు కూడా బ్రాహ్మణ కుమారులలాగే ప్రవర్తించండి, భిక్షాటన చెయ్యండి. ఇప్పటిదాకా ఎక్కడున్నారు? ఓ చెట్టు కింద ఉన్నారు, ఆకలి దప్పిక లేవు, కనీసంలో కనీసం ప్రకృతి బాధలు లేవు. ఇప్పుడు ఇంకా పెద్ద కష్టంలోకి వెళ్ళారు. ఇప్పుడు ఏం చేయాలి? భిక్షాటన చెయ్యాలి. ఎవరు? యువరాజ పదవి నిర్వహించిన వాడు, సార్వభౌముడిలా బ్రతికినవాడు, రాచన్నం తిన్నవాడు, ఇంత గొప్ప తమ్ముళ్ళు ఉన్నవాడు భిక్షాటన చెయ్యాలి. వాళ్ళు అంగీకరించారు. అది కష్టాన్ని తట్టుకోవడం అంటే, అది బలం అంటే. సతికిల పడిపోకుండా నిలబడగలిగిన ప్రజ్ఞ, అది ఎవడు సంతరించుకుంటాడో వాడు దార్శనికుడు, వాడు నడిపిస్తాడు. కాబట్టి ఇది నూరిపోస్తుంది భారతం. మీరు భిక్షాటన చెయ్యండి, బాగా చదువుకోండి. ఈలోగా మీకు నేను మళ్ళీ వస్తా, మళ్ళీ వచ్చి చెప్తా మీరేం చేయాలో. నేను మళ్ళీ వచ్చి చెప్పే వరకు భిక్షాటన చేయడం, అన్నం తెచ్చుకోవడం, తినేయడం, చాపేసి పడుకోవడం కాదు. వేదం చదువుకుంటూ ఉండండి. బ్రాహ్మణుల్లా నటిస్తూ ఉంటారుగా, ఎవరో గురువుగారి దగ్గర కూర్చోండి, వేదం వల్లి వేయండి, బాగా వేదం చదువుకోండి. వేదం ఏముంటుంది? సమస్తమైన జ్ఞానం అందులో ఉంటుంది. అది మీకు భవిష్యత్తులో పనికొస్తుంది. చదువు అన్నది ఎప్పుడు చదువుకున్నా తరువాతి కాలంలో పనికొస్తుంది. ఈ దేశానికి ఈ సంస్కృతి ఎప్పటికీ అలా కొనసాగింది. మహానుభావులు చాలామంది కారాగారాలలో ఉండి అద్భుతమైనటువంటి గ్రంథాలు రాశారు. సమయం నిష్కారణంగా వృధా కాకూడదని. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అయితే, నేను మంచి పాటలు పాడుకుంటూ డబ్బు సంపాదిస్తూ బయటుండిపోవడమా, ఓ పక్క స్వాతంత్రోద్యమం జరుగుతుంటే అని బంగారు భవిష్యత్తు విడిచిపెట్టేసుకుని భారతదేశపు జెండా మోసి ఉద్యమం చేసి జైలుకి వెళ్ళి పొట్టి శ్రీరాములు గారితో స్నేహం చేసి, పొట్టి శ్రీరాములు గారు మరణించిన తర్వాత శ్మశానానికి వెళ్ళి కచేరీ చేశాడు మహానుభావుడు. అది కారాగారంలో ఉన్నాం కాబట్టి సమయం అంతా వృధా అయిపోయిందని వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు అక్కడ కూర్చుని గొప్ప గొప్ప పుస్తకాలు రాశారు. ఆచార్య వినోబా భావే భగవద్గీతనంతటినీ రాశారు. అరబిందో గొప్ప వ్యాఖ్యానాలు రాశారు. జవహర్లాల్ నెహ్రూ తన కూతురికి ఇందిరాగాంధీకి వ్రాసిన ఉత్తరాలు, లెటర్స్ టు హిస్ డాటర్ అన్న పేరుతో మంచి పుస్తకం అయ్యాయి. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, గొప్ప పుస్తకాన్ని రాశాడు. ఎందరో మహానుభావులు కారాగారంలో ఉన్నామని బెంగపెట్టుకోలేదు. కారాగారంలో కూర్చుని సమయం వృధా కాకుండా గొప్ప గొప్ప పుస్తకాలు రాశారు. నెల్సన్ మండేలా అన్ని సంవత్సరాలు, దశాబ్దాలు కారాగారంలో ఉండి లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అన్న పుస్తకం రాశారు. అంటే కాలాన్ని దుర్వినియోగం చెయ్యకుండా పరిస్థితులు ఎదురొచ్చినప్పుడు కూడా భగవంతుడిచ్చిన ఆయుర్దాయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. కాలం ఎదురొచ్చిందని చతికిల పడిపోతాడు. చతికిల పడకుండా సద్వినియోగం చేసుకున్నారు. అది జాతి గొప్పతనం. కాబట్టి వేదం చదువుకోండి, నేను మళ్ళీ వచ్చి చెప్తాను ఏం చేయాలో మీకు. అలాగే అలాగే అని వాళ్ళు ఏకచక్రపురానికి వెళ్ళారు. ఎంత ఓర్పండి, ఎంత కష్టం నిజంగా. అది బాహ్యంలో ఆలోచించండి. ఎటువంటి స్థితిని అనుభవించిన వాళ్ళు, ఎంత దారుణమైనటువంటి స్థితికి వచ్చారు అంటే, ఎంత పెద్ద కష్టమైనా సహించడం గొప్ప తప్ప, భరించడం గొప్ప తప్ప, కష్టం నీ దృష్టిలో పెద్దదనిపించిందని చటుక్కుని ప్రాణం తీసుకునే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ చెయ్యకు. పరమేశ్వరుడిచ్చిన ఆయుర్దాయం మళ్ళీ రమ్మంటే వచ్చేది కాదు. ఆత్మహత్య జోలికి పాండవులు వెళ్ళలేదు, ఎప్పుడూ ఆ దిశగా ఆలోచించలేదు. వాళ్ళు పడినంత కష్టం మనకెవ్వరికీ రాదు, రాలేదు. మనం ఎందుకు ఆలోచించాలటువంటి ఆలోచనలు? అసలు ఎందుకు రావాలి దినపత్రికలలో ఆత్మహత్యల గురించిన వార్తలు? అంత బేలతనం మనసు ఎందుకు పూనాలి?
కాబట్టి భారతం బాగా చదువుకుంటే, రామాయణం బాగా చదువుకుంటే మనిషి ఎందుకు నిరాశ నిస్పృహలలోకి పడిపోకూడదో అర్థమవుతుంది. కనుక వాళ్ళందరూ ఏకచక్రపురానికి వెళ్ళి వ్యాస భగవానుడు చెప్పినట్టు భిక్షాటన చేస్తూ వేదం చదువుకుంటున్నారు. లలిత జటాజిన కుశవల్కలధరులై వేదమొప్పగా చదువుచు ఇమ్ముల బ్రహ్మచారి వృత్తిని వెలయంగా అందుండిరొక్క విప్రగృహమున్. వాళ్ళు ఒక బ్రాహ్మణ గృహంలో ఉంటూ కేవలంగా జింక చర్మాన్ని కట్టుకొని కుశవల్కలధారులై చేతిలో దర్భలు పట్టుకుని నారచీరలు కట్టుకుంటూ వేదం చక్కగా చదువుకుంటూ బ్రహ్మచారి వృత్తిలో ఉండి భిక్షాటన చేసి ఆ ఇళ్లల్లో వేసినటువంటి భిక్ష తీసుకొచ్చి అమ్మకిస్తే అమ్మ ఆ అన్నాన్ని 2 భాగాలు చేసి ఒక భాగం భీముడికి పెట్టి మిగిలిన భాగాన్ని పాండవులు 4కి పెట్టి తాను తినేది. ఎవరు? నేను మళ్ళీ మళ్ళీ అనక్కర్లేదుగా. కానీ అన్నం తినలేక ఏడుస్తూ మనం ఈ అన్నం తినమా అని అందులో నీరసపడినవాడు మాత్రం లేడు. ఇప్పుడు నీరసపడితే రేపు అవసరం వచ్చినప్పుడు ఎలా నిలబడతావు? ఉత్సాహంగా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి మనం పూనికతో ఉండవలసిందే. అది వాళ్ళ ఆత్మబలం, అది వాళ్ళ సాధనా బలం. వాళ్ళకన్నా గొప్ప కథానాయకులు ప్రపంచ చరిత్రలో ఎక్కడున్నారండి? భారతీయ వాంగ్మయం కన్నా గొప్ప వాంగ్మయం ఎక్కడుంటుందిగా? కాబట్టి చక్కగా వాళ్ళు ఉండి వేదం చదువుకుంటున్నారు. అసలు నాకు ఆశ్చర్యం అనిపించేది ఏమిటంటే, చదువు అన్న మాటకి ఒక పద్ధతి ఉంటుంది. చదువుకోవడము అనేటటువంటిది అన్నం తినడం, నీళ్లు తాగడం లాంటిది. అన్నం తిన్నారనుకోండి, అన్నం ఏమైపోవాలి? నేనైపోవాలి. అప్పుడే అన్నం తిన్నాడంటారు. అన్నం కంచంలో ఉండొచ్చు సిద్ధంగా. నేను తినలేకపోయాను అనుకోండి, నాకు ఆ అన్నం అక్కడ ఉన్నా నాకు తినబుద్ధి లేదనుకోండి, బలం ఉండదు. అన్నం తిన్నా జీర్ణం అవ్వలేదనుకోండి, బలం ఉండదు. తిన్న అన్నం నేనైపోయాను అనుకోండి, బలంగా ఉంటాను. తిన్న అన్నం నేనైపోవాలి, తాగిన నీళ్లు నేనైపోవాలి, చదివిన చదువు నేనైపోవాలి. అన్నం తినేటప్పుడు సంతోషంగా ఉంటే తింటాడు, మనసు బాగుండకపోతే ముందు మానేసేది అన్నం తినడం మానేస్తాడు. నా మనసు ఏం బాగులేదు, ఇవాళకి ఏం వద్దంటాడు. కానీ వాళ్ళు భిక్షాన్నం తెచ్చుకు తిన్నారు. వాళ్ళ ఇల్లు కూడా కాదు, ఎవరో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో కాస్త పంచ ఇస్తే ఈ పక్కన ఉండండి, సరే పాపం మీరు చాలా పేదవారు, ఏమీ లేనివారు, ఏదో వేదం చదువుకోవడానికి వచ్చారంటున్నారు, అమ్మ పాపం 4 పిల్లలతో ఉన్నావు, నిన్ను కాపాడడానికి భర్త లేడు, ఇలా ఉండండి 5 అని ఎవరో ఉదారంగా ఇస్తే ఓ చిన్న ఇంట్లో 5 తల్లి కుంతీదేవి సర్దుకుని జీవనం చేస్తున్నారు. ఆ తెచ్చిన భిక్షాన్నం సగం భీముడికి పెట్టింది. ఎందుకని అంటే బిడ్డ ఆకలి తల్లికి తెలుసు. అందరిలోకి శరీర బలం ఉన్నవాడు, అందరిలోకి భోజన ప్రియుడు భీమసేనుడు. అందుకని ఆయనకి సగం అన్నం పెట్టేది, మిగిలిన సగం మిగిలిన అందరూ పంచుకు తినేవారు. కానీ ఒక్కటి మాత్రం నిజం సుమండి, పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పంచభక్ష పరమాన్నాలతో భోజనాలు చేయొచ్చు, అది జ్ఞాపకం ఉండదు, రోజు తినేదేగా అనిపిస్తుంది. చిన్నతనంలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ ఏదో 15 సంవత్సరాల వయసు లోపు ఉన్నవాళ్ళు అనుకోండి, అన్నయ్యకి 15, తనకి 13, ఏదో చెల్లెలికి 11, తమ్ముడికి 9. అమ్మ కొత్తగా ఊరగాయ పెడుతుంది. అమ్మ కొత్తగా ఊరగాయ పెట్టినప్పుడు ఆ కొత్త ఊరగాయ వేడి అన్నంలో ఒక పెద్ద బేసిన్లో కలిపి, అమ్మ పెద్ద పాత్రలో కలిపి నూతిపళ్ళెం మీద కూర్చోబెట్టి, ఇంట్లో కాదు నూతిపళ్ళెం మీద కూర్చోబెట్టి చేతులు బాగా కడుక్కోండి అని పళ్ళానికి అటు కడుక్కుంటే ఇటు పొడిగా ఉంటుంది, అటు తడిగా ఉంటుంది. ఇటు పొడిగా ఉన్నవైపు పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని అమ్మ ఎదురుగుండా కూర్చుని, ఏం వీధి అరిగి మీద ఎందుకు కూర్చోకూడదు, ఎవరైనా వచ్చి చూస్తే పిల్లలకి దృష్టి తగులుతుందని, అది అమ్మ ప్రేమ. పెరట్లో నూతిపళ్ళెం మీద కూర్చోబెట్టుకుని ఒక్కొక్క ముద్ద కలిపి మొదటివాడికి పెట్టి 2వ ముద్ద 3వ ముద్ద 4వ ముద్ద పెడుతుంటే, మొదటి ముద్ద తింటున్నవాడు మిగిలిన 3కి పెట్టాక తన వంతు వస్తుందని ఆ కొత్త ఊరగాయ ఆవకాయ ముద్ద
కొంచెం కొంచెం తింటూ మళ్ళీ అమ్మ బేసిన్లోంచి ఇంత ముద్ద కట్టి ఇస్తున్నప్పుడు ఆ ముద్ద ఇలా పట్టుకు తిన్న భోజనం మరిచిపోగలడా? అది మరిచిపోడు. అదే బాగా జ్ఞాపకం ఉంటుంది. పాండవులకు నిజంగా బాగా జ్ఞాపకం ఉండిపోయేది ఏదంటే తర్వాత వాళ్ళు సార్వభౌమ పదవిని అలంకరించవచ్చు, విస్తరేయడానికి 100 మంది, వడ్డించడానికి 1000 మంది ఉండొచ్చు. కానీ వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు, ఓ పాక కింద ఉన్నప్పుడు అమ్మ పెట్టిన అన్నం వాళ్ళు భిక్షాటన చేసి తెచ్చుకున్న అన్నం తినడంలో వాళ్ళ మధ్య అంకురించిన ప్రేమ, కష్టసుఖాల్ని పంచుకు పెరిగినటువంటి వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం ఆ తరువాత ఎంత మధురమైనటువంటి విషయంగా మిగిలిపోతుంది. అది అనుభవించగలిగినటువంటి హృదయం ఉండాలి. వాళ్ళు ఆ కోణంలో అనుభవించారు. ఇది బాగానే ఉంది, చక్కగా 5గురం కూర్చుంటున్నాం, అమ్మ పెడుతోంది, ఏ తల్లి వేసిందో భిక్షాపాత్రలో తింటున్నాం. వేదం బాగా చదువుకుంటున్నారు అంటే వేదం వాళ్ళు అయిపోతున్నారంటే వాళ్ళ మనసులలో ఎక్కడ క్లేశము లేదా అంటే ఉన్నది. కానీ అది వాళ్ళు చేస్తున్న పనికి అడ్డమైపోయి దాన్ని మింగేసేంత, వాళ్ళని శోకము కప్పేసేంత మాత్రం కాకుండా జాగ్రత్త పడ్డారు. జాగ్రత్త పడి భిక్షాన్నం తింటూ ఉంటున్నారు. వాళ్ళు భిక్షాటనకు వస్తారు కదా ఇళ్ల ముందుకి. వచ్చినప్పుడు వాళ్ళని చూసి ఆ ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారట, ఏకచక్రపురంలో ఉన్నవాళ్ళు వాళ్ళన్నారట, ధృతి చదువుచ్చు. నన్నయ్య భట్టారకుడు ఏం మాటలేస్తాడండి, ధృతి చదువుచ్చు. ఏ ఒక్కరోజు కూడా పాఠం చెప్పినటువంటి ఉపాధ్యాయుడు ఎరా నిన్న చెప్పిన పాఠం వల్లెవేయలేదా, ఏం సరిగా చెప్పట్లేదు అనవలసిన అవసరం కలగలేదు. పట్టుదలతో చదువుకుంటూ ఏ సూక్తాలు చెప్తే ఆ సూక్తాలు మళ్ళీ చక్కగా స్వరంతో అలా చెప్తూ 5గురు ఎప్పుడు వాళ్ళ పేర్లు ఏవో తెలియకుండా పేదవారిలా నటిస్తూ చక్కగా గురువుగారి దగ్గర వినయంతో చదువుకుంటున్నారు. ధృతి చదువుచు భిక్షార్థము ప్రతిగృహమున కరుగుచున్న భవ్యుల, వాళ్ళు భవ్యులు. ఎందుకని వాళ్ళ బాధ మరిచిపోయి ప్రతి గృహం ముందు నిలబడి భిక్షాటన చేస్తున్న వాళ్ళని మౌనవ్రతులను ఎక్కువ మాట్లాడరు. ఎందుకని మాట్లాడడం మొదలెట్టారనుకోండి ఎక్కడో నోరు దారుతుంది, అక్కర్లేని విషయాలు వస్తాయి. మాట్లాడాలే కానీ అక్కర్లేని ప్రశ్నలు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ మాటల్లో ఎక్కడో అక్కడ ఏది దాద్దాం అనుకున్నారో దానికి సంబంధించింది ఏదో ఒకటి నోరు జారచ్చు. అందుకని మౌనవ్రతులను అంటే అస్సలు అనవసరపు మాటే మాట్లాడరు. దేనికైనా చిరునవ్వు, ఓ చిరునవ్వుతో తప్పుకుంటారు. ఎంత తక్కువ మాట్లాడచ్చో అంత తక్కువ, వాళ్ళు ఎక్కువ మాట్లాడరండి పిల్లలు. అందులో విచిత్రం ఏమిటంటే బాగా పెద్దవాడు అయిపోయిన తర్వాత సమస్య వచ్చినా మాట్లాడకపోతే బరువు అయిపోతాడు. ఇది ఎక్కడ కూడా అండి బాబు, ఎంత సమస్య చెప్పినా అసలు ఆయన ఏమీ మాట్లాడేమిటి అంటే బరువు అయిపోతాడు. చిన్నపిల్లవాడిగా ఉండగా ఎక్కువ మాట్లాడితే బరువు అయిపోతాడు. ఇంకా నువ్వు నోరు ముయ్యవా అసలు ఏమిటి, అలా నిద్ర లేచిన దగ్గర నుంచి అలా ఏదో మాట్లాడుతూనే ఉంటాయేంటి, కాసేపు మాట్లాడకుండా కూర్చుని చక్కగా చదువుకో, నిశ్శబ్దంగా ఉండు అంటారు. అందుకే మీకు తరగతి గదుల్లో ప్రాథమిక పాఠశాలల్లోని ఎక్కువ వినపడేది ఏమిటంటే ఓ డస్టర్ ఒకటి తీసి నిశ్శబ్దంగా ఉండండి అంటుంటారు. ఎందుకనంటే అది పిల్లలు చేసే పని, నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పాలి వాళ్ళకి. కానీ వీళ్ళు అలా చెప్పవలసిన అవసరం లేకుండా ఉంటారు. అదో గొప్ప సుగుణమైంది వీళ్ళపాలిట. కాబట్టి మౌనవ్రతులను తృప్తుల చేసిరి సతతము అందుల గృహస్థ సద్విజులు దయన్. ఆ భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఆ ఇళ్లల్లో ఉండే వాళ్ళందరూ వాళ్ళ యొక్క శీల వైభవాన్ని చూసి సంతోషించి వాళ్ళు తృప్తి పొందేటట్టుగా వాళ్ళకి భిక్షాన్నం ఇస్తుండేవారు. జలజప్రియ తేజుల వీరల ధీరుల ధరణీ వలయ రాజ్యశ్రీ యోగ్యుల ఇట్లేలోకో భిక్షాసుల చేసే విధాతృడంచు సుఖింపజనుల్. విచిత్రం ఏమిటంటే వాళ్ళు నివురు కప్పిన నిప్పుల్లా సంతోషంగానే ఉన్నారు. వాళ్ళు ఏమి ఏడుస్తూ లేరు. కానీ వాళ్ళని చూసిన వాళ్ళు శోకించారు. ఎందుకు శోకించారంటే అయ్యో ఇలా అయిపోయారేమిటి పాండవులని శోకించలేదు. ఎందుకుట జలజప్రియ తేజుల, జలజ అంటే నీటిలో పుట్టిన తామర పువ్వుకి బంధు అయినటువంటి వాడు సూర్యుడు. అరే వీళ్ళ తేజస్సు చూస్తే సూర్యుడి యొక్క తేజస్సులా ఉన్నదే, ఎంత తేజోమూర్తులరా వీరల. వీళ్ళ చూస్తే వీళ్ళ భుజాలు ఎంత మహావీరుల్లా కనపడుతున్నారు నిజంగా. ధీరుల,
ఎంత బుద్ధిబలం కలిగిన వాళ్ళు, ఎంత ధైర్యం ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళు ధరణీవలయ రాజ్యశ్రీయోగ్యుల, ఈ భూమండలాన్నంతటినీ పరిపాలించడానికి యోగ్యుల్లా కనపడుతున్నారు వీళ్ళు. భిక్షాసుల చేసే విధాతృడంచు సూకింపజనుల్. అరే ఇలాంటి వాళ్ళని భిక్షాటన చేసుకునే వాళ్ళగా చేశాడు ఏమిట్రా బ్రహ్మగారు? ఏమిటో బ్రహ్మగారి వ్రాతకిని బ్రహ్మగారి చేష్టితాలకి అర్థాలు భాషించవు సుమా అని గృహస్థులు శోకించేవారట. వాళ్ళు శోకించలేదు, వాళ్ళు మాత్రం అంతే ధృతితో అలాగే భిక్షాటన చేసి చదువుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు అంటే, అలా ఉండగలిగినప్పుడు, ఆ ఓర్పు పట్టగలిగినప్పుడు అదే నీకు ఆనుకూల్యమైనటువంటి స్థితిని ఏర్పాటు చేస్తుంది. కొన్ని సందర్భాలలో ఓర్పు కన్నా పరిష్కారం ఉండదు. ఓర్పు పట్టడం ఒక్కటే పరిష్కారం అవుతుంది. కానీ ఆ ఓర్పు పట్టకుండా ఓర్పు దాటడం కోసమే ప్రయత్నాలు ఎక్కువ ఉంటాయి. కానీ అప్పుడు ఆ ఓర్పుని విడిచిపెట్టకుండా నిలబడగలగడానికి ఈ చదువుకున్నవి, ఈ విన్నవే బాగా పనికొచ్చి జీవితాన్ని కాపాడతాయి. ఇలా వాళ్ళు ఎంతో సంతోషంగా కాలక్షేపం చేస్తున్నారు. మళ్ళీ వ్యాసుడు రావాలిగా, మళ్ళీ వ్యాసుడు వచ్చి చెప్పాలి ఏం చెయ్యాలి అన్నది. అప్పటి వరకు వాళ్ళు అలాగే ఉంటారు. ఈలోగా ఒక విచిత్రం జరిగింది. మళ్ళీ అక్కడో రాక్షసుడు వచ్చాడు, బకాసురుడని. మీకు వాళ్ళ విషయాలన్నీ తెలుసు. ఏదో ఆపద, ప్రతి గృహం నుంచి ఒకరిని పంపిస్తూ ఉండాలి. పాపం వీళ్ళకి ఎవరు ఆశ్రయం ఇచ్చారో ఆ యజమాని ఏడుస్తున్నాడు, ఇవాళ నా కొడుకుని పంపించవలసి వస్తోందని. ఆ కొడుకేమో నాన్నగారు నేను వెళ్ళిపోతానంటున్నాడు. కాదు, కొడుకుని పంపించడం ఏమిటి, నేను బ్రతికుండగా నేను వెళ్ళిపోతానని తండ్రి అంటున్నాడు. మీరిద్దరూ కాదు, నేను వెళ్ళిపోతాను, నన్ను తినేస్తాడని భార్య అంటోంది. ఇంతమంది ఏడుస్తుంటే కుంతీదేవి వింది. మీరెందుకు ఏడుస్తారు, ఉన్నది మీకు ఒక కొడుకే, నాకు 5 కొడుకులు, నేను పంపిస్తాను రెండో కొడుకునంది చాలా తేలిగ్గా. ఆయన అమ్మయ్య నా ఆపద తప్పిపోయింది, పర్వాలేదు పంపించేయమ్మా అనలేదు ఆయన. ఆయన ఎంతో ధర్మం చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. అదేమిటమ్మా చాలా తప్పు కదా, ఎంతమంది కొడుకులున్నా తల్లికి కొడుకులే, ప్రతివాడు అంతే సమానం, అంతే విలువ, అంతే తప్ప ఇంతమంది ఉన్నారు కాబట్టి ఒకడు ఏమైతే ఏమైందన్న మాట ఉండదు కదా. అలా ఎందుకంటావు, నేను ఎందుకు ఒప్పుకుంటాను తల్లి, వీలు లేదన్నాడు. మీరు అనుకుంటున్నారు మా వాణ్ణి వాడు తింటాడనుకుంటున్నారు, కాదు మా వాడు వాడిని చంపేస్తాడు, మీరు బెంగ పెట్టుకోకండి, మా వాణ్ణి పంపిస్తాను. ఈయనకి సంతోషం ఏమిటి భీముడికి అంటే, బండెడన్నాన్ని తీసుకెళ్ళాలి అక్కడికి. బండెడన్నాన్ని ఆయన తీసుకెళ్తాడా, ఈయన తినేస్తాడా అన్నాన్ని? ఇన్నాళ్ళు భిక్షాటన చేస్తే వచ్చిన అన్నంలో సగం ఓ బ్రేక్కి సరిపోయిందో లేదో తిని ఊరుకున్నాడు పాపం. ఇంకంతకన్నా ఎలా అడుగుతాడు, నేను భీముడినండి ఇంకా చాలా తింటాం మా 6 అనలేడుగా. అందుకని అలాగే తృప్తి పడ్డాడు. ఎంత ఓర్పు అండి భీముడిది. ఆకలి దగ్గర ఓర్పు చాలా కష్టం సుమండి. ఆకలి దగ్గర ఓర్పు పట్టిన భీముడు కోపధారి అని అనడం ఎలా పొసగుతుంది. అందుకే నేను భీముడు కోపధారి అంటే ఒప్పుకోను చాలా విషయాల్లో. ఆయనకి కోపం ఏమిటంటూ ఉంటారు. కాబట్టి అంత ఓర్పు పట్టాడు మహానుభావుడు. ఇవాళ ఆయనకు మంచి అవకాశం వచ్చింది. బండితో అన్నం పట్టుకెళ్ళాలి. ఈ బండెడన్నం తను తినచ్చు. ముందు కడుపు నిండా అన్నం దొరుకుతుంది. 2 ఏదో రహస్యంగా సాముగరిడీలు చేస్తున్నాడు. ఎన్నాళ్ళయిందో మళ్ళా యుద్ధం చేసి, ఎన్నాళ్ళయిందో యుద్ధం చేసి, సహజ క్షాత్రం కదూ, ఇంతమందిని ఇడిపిస్తాడా? ఇన్నాళ్లకు రాక్షసుణ్ణి చంపి ప్రజల్ని రక్షించే అవకాశం కలిగింది. అది పాండురాజు గారి లక్షణం. ఎప్పుడూ ప్రజారక్షణ చేస్తుండాలి. ఇన్నాళ్ళబ్బా అన్నీ దాచుకుని రహస్యంగా బతికాం, ఇన్నాళ్ళకి భీముళ్ళ బతుకుతా, ఓ రాక్షసుని చంపేస్తా. ఎప్పుడు చంపా? ఎప్పుడో 2 ఏళ్ల క్రితం ఆ హిడింబాసురుని చంపా. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటికి ఒక్కడి జోలికి వెళ్ళింది లేదు. అలా అనవసరంగా ఏదో వాలిలే పెడుతూ ఉన్నాడు ఆయన, రావణాసురుడిలాగా. ధర్మం కోసం పెడతాడు. ఇన్నాళ్ళకి దొరికింది. అందుకని ఇప్పుడు 2 కారణాల చేత ఆయన ఆనందం ఆగట్లేదు. ముఖంలో సంతోషం ప్రకటనంగా కనపడుతోంది. ధర్మరాజు గారు వచ్చాడు. ధర్మరాజు గారు కుశాగ్ర బుద్ధి, ఆయనే సామాన్యుడు కాడు. తమ్ముడి వంక చూశాడు, భీముడి వంక. భీముడి ముఖంలో సంతోషంలో ఏదో తేడా సంతోషం కనపడింది. అమ్మ అన్నం పెట్టేటప్పుడు ఉన్న సంతోషం ఉంటుందే అది కాదు. పిల్లలు చూడండి, ఏదైనా మంచి మధుర పదార్థం అమ్మ తయారు చేసి, ఇప్పుడు కాదు అంతా అయ్యాక పెడతాను అంటే, అయితే అమ్మ ఆడుకొని వస్తాం అని 1/2 గంటకోసారి వచ్చి అమ్మ అయిపోయిందా పెట్టేస్తావా అంటారు. అవలేదు ఇంకా పాకం పడుతున్నాను, ఇంకో 1/2 గంట పడుతుంది, ఏదో మళ్ళీ 1/2 గంట పట్టే, అమ్మ అయిపోయిందా ఇందాక ఏదో పడతానన్నావు పట్టేశావా పెట్టేస్తావా లడ్డు, కాసేపు ఆగండి.
వేడి లడ్డు అమ్మ జాగ్రత్తగా చెయ్యి కాలకుండా ఇలా ఇలా ఏదో చేసి తొక్కుడు లడ్డు అక్కడ పెట్టింది. అమ్మ తినేయచ్చా అంటాడు. ఆగండి, అవ్వాలి ఇంకాను, అంతా అయ్యాక పిలుస్తాను. వాడు ఒక పక్క సువాసన ఏదో ఓపిక బట్టి ఆఖరణ అమ్మ రండి అనగానే గబగబా వచ్చి కూర్చుంటాడు. అందరూ వచ్చి కూర్చుంటారు చుట్టూ. చేతులు కాళ్ళు కడుక్కురండి, ఇప్పటిదాకా ఆడొచ్చారు. గబ్బా గబ్బా వెళ్ళి ఏదో కడిగి వస్తాడు. ఆ చేతులు ఏమిట్రే శుభ్రంగా సబ్బిటి కడుక్కురాడు. వాడికి ఉంటుంది కడుపులో బాధ, ఏమిటి అల్లరంతా నాకని ఆఖరికి ఏదో కడుగుతారు వస్తారమ్మ కావాలంటే వాసన చూడంటాడు. అప్పుడు ఆ అమ్మ చిన్న పళ్ళెల్లో ఆ లడ్డూ పెడితే వాడు తింటున్నప్పుడు వాడి ముఖంలో ఆనందం ఉంటుంది. ఎంత ఆనందమో పాపం. భిక్షాన్నం తెచ్చి పెడుతున్నప్పుడు భీముడి ఆనందం అంతే, అమ్మయ్య పెడుతోందని, ఆకలి ఎక్కువ. అటువంటి వాడికి బండెడు అన్నం తినడానికి అవకాశం వచ్చిందంటే ఎంత ఆనందంగా ఉంటాడు. అందుకని అది ముఖంలో కనపడుతోంది. దీన్ని పట్టుకున్నాడు ధర్మరాజు. అది ఆయన ప్రజ్ఞ. రోజుల లేడే, ఇవాళ ఏమిటో ఆనందం ఎక్కువగా ఉంది. ఇది రెండు రకాలుగా కనపడుతోంది. ఏదో తినడానికి బాగా దొరుకుండాలి, కొట్టడానికి ఎవడో దొరుకుండాలి. అయితే ధర్మరాజు గారి అనుమానం ఏమిటంటే తనంత తానే ఎవరినన్నా కొట్టడానికి నిర్ణయించుకున్నాడా, అమ్మ చెప్తేనే వెడుతున్నాడా, అది ఆయన అనుమానం. కానీ ధర్మరాజు గారు మాట్లాడితే ఎంత అందంగా మాట్లాడతాడో, ఎంత గొప్పగా విషయాన్ని పట్టుకుంటాడో. అది చాలా చిన్న విషయమే అయి ఉండొచ్చు, కానీ ఆయన పట్టుకునేటటువంటి ప్రజ్ఞ, ఆయనకి సోదరుల యొక్క హావభావాల్ని బట్టి కూడా పట్టుకోగలడు వాళ్ళని. అది ధర్మరాజు గారి యొక్క ప్రజ్ఞా విశేషానికి తార్కం. అందుకే ఆయన అన్నాడు భీమసేనుణ్ణి చూసి కుంతీదేవి వంక తిరిగి, నరనుత కీర్తి ఈ అనిలనందనుడు ఎవరితోడనీని భీకర సమరంబు చేయ సమకట్టిన ఎట్లు భానురాగ నిర్భరముననున్నవాడు ఇతని భావము చూడగ వేరు వీని సుస్థిర బలు మీరు పంచితిరో చెచ్చెరదాన ఉపక్రమించనో. అమ్మా, ఈ వాయుపుత్రుడు భీముడు ఉన్నాడే మహాబలవంతుడు. ఇతను ఎవరితోనైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటాడో అది కనపడుతోంది ఇవాళ. నిజంగా కానీ యుద్ధానికి వెళ్తున్నాడా ఏమిటి, తనంత తానే యుద్ధానికి వెళ్ళిపోతున్నాడా, ఎవరితోనన్నా మీరు పంపించారా అని అడిగాడు. అంటే అడిగేటప్పుడు కూడా ప్రజ్ఞ చూడండి. భీముడు తొందరపడి ఎవరితోనన్నా యుద్ధానికి వెడుతున్నాడా అంటే తమ్ముడు కాబట్టి అన్నగారిగా పెద్దరికం. తొందరపడి ఎవరితోనన్నా యుద్ధం చేసేస్తే వీళ్ళు పాండవులు, భీముడు తప్ప ఎవరు చంపగలరు అన్న మాట వస్తుంది అక్కడ. అందుకని తనే నిర్ణయం చేసుకున్నాడా, అమ్మా మీరు పంపించారా, మీరు పంపిస్తే బాగా ఆలోచించి పంపిస్తారు. తల్లి యొక్క ప్రజ్ఞ మీద నమ్మకం, తల్లి మీద గౌరవం. ఏకకాలమునందు ఎన్నిటిని పట్టుకుని ఆవిష్కరించాడు. సరే, తల్లి అప్పుడు అన్ని విషయాలు చెప్పింది. చెప్పిన తర్వాత బకాసుర సంహారానికి బయలుదేరాడు భీముడు. బకాసురుణ్ణి వధించాడు. అయిపోయిన తర్వాత ద్రుపదపురానికి పాండవులు బయలుదేరారు. ఎందుకని అంటే వాళ్ళకు ఒక వార్త తెలిసింది. అర్జునుడికి మాత్రమే పత్ని కాగలిగినటువంటి కన్యకామణి అగ్నిహోత్ర కుండము నుంచి ఆవిర్భవించాలనేటటువంటి సంకల్పంతో ద్రుపద మహారాజు గారు చేసినటువంటి యజ్ఞమునకు ఫలితముగా ఒక పిల్ల యజ్ఞకుండము నుండి పుట్టి యవ్వనంలోకి ప్రవేశించింది. ఆమె పేరు యాజ్ఞసేని. ఆమెయే ద్రౌపది. ద్రుపద మహారాజు కూతురు కాబట్టి ద్రౌపది. ఆమెయే కృష్ణ అన్న పేరు పొందింది. అటువంటి ఆ ద్రౌపదీదేవికి స్వయంవరాన్ని ప్రకటించాడు. ఎలా ప్రకటించాడు? మరి అర్జునుడు భర్త అవుతాడంటే పాండవులు మరణించారని కదా లోకంలో. అంటే ఆయన పురోహితుడు చెప్పాడు, ఏం బెంగలేదు, ఖచ్చితంగా పాండవులు బ్రతికుంటారు. ఆయన సిద్ధాంతం ఆయనకుంది, ఆయన నమ్మకం ఆయనకుంది, ఆయన శకునం ఆయనకుంది. కాబట్టి ఉన్నారు పాండవులు, ప్రకటించే స్వయంవరం, వస్తారు ఎక్కడున్నా అన్నాడు. కాబట్టి స్వయంవరం ప్రకటించాడు. కాబట్టి అందరు అక్కడికి ఎడుతున్నారమ్మా అని ద్రుపదపురం వైపు నుంచి వస్తున్న బ్రాహ్మణుడు ఒకడు వీళ్ళున్న ఇంటి దగ్గరికి వచ్చి చెప్పాడు. ఈ వార్త తెలిసి కుంతీదేవి వాళ్ళు కోరుకుంటున్నది ఇదే కదూ, బంధుబలం కావాలి. ఇప్పుడు బంధుబలం కావాలి అంటే ద్రుపద మహారాజు గారితో ఇప్పుడు కుంతీదేవి వియ్యం అందాలి. ద్రుపద మహారాజు గారి యొక్క కుమార్తె అర్జునుడికి భార్య కావాలి ద్రౌపదీదేవి. అయిందనుకోండి, ద్రుపదుడు వీళ్ళకి మామగారు అవుతాడు. మామగారు అయ్యాడనుకోండి, ఆ కాలంలో ద్రుపద మహారాజు గారు చాలా బలమైనటువంటి మహారాజు. అన్నిటినీ మించి ఆయన తపస్సు చేసి ద్రౌపదీదేవిని మాత్రమే కాదు దృష్టజ్యుమ్నుణ్ణి కూడా పొందాడు.
ఆ దృష్టజ్యుమ్నుడు ద్రోణ వధకు కారకుడవుతాడు. ద్రోణుణ్ణి చంపగలిగిన వీరుడు కావాలంటే వచ్చాడు దృష్టజ్యుమ్నుడు. కౌరవ పక్షం యొక్క ప్రాపున ఉంటాడు ద్రోణాచార్యుల వారు. రేపు తన కొడుకులకు పెద్ద అండ, ఒక గొప్ప వీరుడు బావమరిదిగా దొరుకుతాడు. బావమరిది ఎప్పుడూ బతకగోరుతాడు కదా లోకంలో సామెత. గొప్ప బలమైనటువంటి బావమరిది వస్తాడు, బలమైన మామగారు వస్తారు. వాళ్ళ దృష్టికోణం ఎప్పుడు ఎలా ఉంటుంది? తన వారిని రక్షించుకోవాలి, వాళ్ళ అల్లుడిని కాపాడుకోవాలి, మా బావగారిని కాపాడుకోవాలి అని ఉంటుంది. తన బిడ్డలకి ఒక గొప్ప బంధుగణం ఏర్పడుతుంది. ఇది సరి అయిన అదును. పైగా అర్జునుడు కోసమే బిడ్డని కన్నాడు. అర్జునుడికి భార్య కాగలిగిన బిడ్డ అని సంకల్పం చేశాడు యజ్ఞం చేసినప్పుడు. కాబట్టి వెళ్ళాలి. కుంతీదేవి బయలుదేరింది మెల్లిగా. ద్రుపదపురం అంటే అకస్మాత్తుగా చేరుకునేది కాదుగా, చాలా దూరం నడిచి వెళ్ళాలి. వ్యాస భగవానుడు కనపడ్డాడు. కనపడి ఒక మాట చెప్పాడు, మీరందరూ కూడా ఇప్పుడు ఆ ద్రుపదపురానికి బయలుదేరారు, అక్కడ స్వయంవరం జరుగుతోంది అని. నేను మీతో ఒక్క మాట చెప్తాను, మీరు వెడుతున్నటువంటి కార్యక్రమము తప్పకుండా సఫలీకృతమవుతుంది. ఎందుకు సఫలీకృతమవుతుందో ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తాడు వ్యాసుడు, అంతకన్నా ఎక్కువ చెప్పడు. ఆమె 5గురికి భార్య అవుతుందన్నమాట అక్కడ చెప్పకుండా ఏమన్నాడంటే, ధర్మరాజు గారు ఇక్కడ ఉన్నాడు కదూ, ఈ కారణం చేత మీరు ఎక్కడికి వెళ్ళినా కలిసి వస్తుంది. మిమ్మల్ని పాడు చేయగలిగిన వాడు ఉండడు. ధర్మము ధర్మరాజు కాబట్టి ఆయన ఉన్న చోట ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటూ, ధర్మసుతుడు ఉన్న చోటను ధర్మమునకు హాని కలదే దారుణి అయినన్ ధర్మము తాత్పర్యముగా నిర్మలమతి నెగుడు నది వినీతాత్ములరై. ధర్మరాజు గారు ఎక్కడ ఉన్నాడో అక్కడ లోకంలో ధర్మానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఆయన కష్టము కానివ్వండి, సుఖము కానివ్వండి, ఆయన సుఖము వలన సుఖము కాదు, కష్టము వలన కష్టము కాదు. ఆయనకి సుఖము కానీ కష్టము కానీ దేని చేత నిర్ణయింపబడుతుందంటే ధర్మము చేత. రామాయణంలో రాముడికి అంతే. నేను ధర్మానుష్ఠానం చేశానా లేదా, ఇవాళ నేను ధర్మం తప్పకుండా బతికానా, సంతోషంగా ఉంటాడు. ఆయనంటూ ఏడవవలసి వస్తే ఎప్పుడు ఏడుస్తాడంటే ధర్మం తప్పితే. భిక్షాటన చేసి బతికానా, కావచ్చుగాక కష్టం వచ్చింది, ధర్మం తప్పలేదుగా, సంతోషంగా ఉంటాడు. సార్వభౌముడు అయ్యాడు, యువరాజు అయ్యాడు, అందుకు సంతోషపడిపోడు. ధర్మం తప్పకుండా అయ్యానా లేదా సంతోషిస్తాడు. ఆయన ఏడవవలసి వస్తే ధర్మం తప్పితే ఏడుస్తాడు. ధర్మరాజు ఉన్న చోట ఎప్పుడూ ధర్మం ఉంటుంది, ధర్మం ఉన్న చోట సంతోషం లేకపోవడం ఉండదు. నేను ఇలా అన్నానని ధర్మం సంపాదించాం కదా అనుకుని మాత్రం వదిలిపెట్టకండి. ధర్మం ఎప్పుడూ అనుష్ఠిస్తూనే ఉండాలి. ఇన్నాళ్ళు ధర్మం పాటించాను కదా అన్నమాట కుదరదు. ఎప్పుడూ ధర్మాన్ని పాటిస్తూనే ఉండాలి. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఈ మాట మీరు కొంచెం చాలా జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడికైనా ప్రయాణం మొదలుపెట్టామనుకోండి, ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మనిషి ఏం చేస్తాడంటే కొంత ద్రవ్యాన్ని పెట్టిలో పెట్టుకొని కొంత ద్రవ్యాన్ని జేబులో ఉంచుకుంటాడు, జేబులో ఉంచుకుపడుకుంటాడు. ఎందుకని అంటే ఏ కారణం చేతనైనా పెట్టిపోయిందనుకోండి, తాను వెళ్ళవలసిన కార్యం జరపడం సాధ్యం కాకపోవచ్చు, కానీ కనీసంలో కనీసం తాను మళ్ళీ గబగబా వెనక్కి రావడానికి ద్రవ్యం ఉండాలా. వెనక్కి రావడం అనేటటువంటిది దేనివల్ల సాధ్యం అవుతుంది? జేబులో డబ్బు ఉంటే డబ్బు వెనక్కి తనని క్షేమంగా తీసుకురావడానికి కావలసినటువంటి సహకారముగా మార్పు చెందుతుంది. అతను రావడానికి 2 రోజులు పడుతుంది. కావలసిన టిక్కెట్టు కొనుక్కొని రైలు ఎక్కడానికి కావలసిన స్థితిగా మారింది. ఆ 2 రోజులు అన్నం తినడానికి, కొనుక్కోవడానికి, కడుపు నింపుకోవడానికి కావలసిన ఉపకరణముగా మారింది. అంటే డబ్బు మార్పు చెంది అతను తిరిగి రావడానికి ఉపయోగపడింది. డబ్బు మార్పు చెంది వచ్చే వరకు అన్నం తినడానికి ఉపయోగపడింది. పెట్టిపోలేదనుకోండి, ఆ డబ్బు అతను లక్ష్యం చేరుకున్న తరువాత అతని కార్యక్రమములు కొనసాగడానికి ఎప్పుడెప్పుడు ఏది కావాలో దానిగా మార్పు చెందుతూ ఉంటుంది. మార్పు చెంది కాపాడుతూ ఉంటుంది. ధర్మం అంతే.
నువ్వు పట్టుకున్న ధర్మం నీకు ఆపద వస్తున్నప్పుడు నీకు ఏ రక్షణగా నిలబడాలో ఆ రక్షణగా మారుతూ ఉంటుంది. అందుకే పాండవులకి ఆపద వచ్చినప్పుడు రక్షణగా ఏది మారుతుంది అంటే దైవ సహాయము అంటాం. దైవ సహాయముగా మార్పు చెందేది వాళ్ళ ధర్మం. ధర్మం ఉంది కాబట్టి ఈశ్వర సహాయముగా మారి కాపాడబడుతూ ఉంటారు. అందుకని ఒకనాడు చేసి ఒకనాడు వదిలిపెట్టేశావు ధర్మాన్ని, అప్పుడు నువ్వు వదిలిపెట్టేసిన విషయాన్ని కూడా ఈశ్వరుడు దృష్టిలో పెట్టుకుంటాడు. అందుకే ధర్మము ఒకనాడు చేసి ఒకనాడు వదిలేది కాదు, ఎప్పుడూ ధర్మాన్ని పట్టుకునే ఉండాలి. అప్పుడే అది మనని కాపాడుతూ ఉంటుంది. అందుకే ఎంత గంభీరమైన మాట అంటున్నాడండి. అలా పాండవులు ఎవరికి వారు పట్టుకున్నారు కాబట్టే ఎవరికి వారు ఎప్పుడూ రక్షింపబడుతూ ఉంటారు. ఎన్ని ఆపదలు కల్పించినా బయటకు వస్తూ ఉంటారు, ఆశ్చర్యకరంగా బయటకు వస్తారు. అందుకే ధర్మసుతుడున్న చోటును ధర్మమునకు హాని కలదే దారుణి. అలా మిగిలిన వాళ్ళని నడిపించేవాడు, తాను అనుష్ఠించేవాడు ధర్మరాజు. అందుకే ఆయన ఉన్న చోట ధర్మానికి హాని ఉండదు. ధర్మానికి హాని ఉండదు అన్న మాటకు అర్థం ఏంటంటే, ఒరే ధర్మం పట్టుకుంటే మనకేం వచ్చిందిరా, వదిలిపారాయండి పక్కన సంగతి చూద్దాం, మనం కూడా దుర్యోధనులాగే చేద్దామన్న మాట ధర్మరాజు అనడు కాబట్టి ఈయన ధర్మం ఈయన కాపాడుతుంది, ఆయన అధర్మం ఆయన్ని కాటేస్తుంది. ఇవాళ కష్టం వచ్చిందని ధర్మాన్ని వదలకూడదు సుమా, ఎప్పుడూ ఇలాగే పట్టుకోవాలి. నిర్మలమతి నెగడునది వినీతాత్ములరై, దాని మీద విశేషమైన నమ్మకంతో ధర్మాన్ని అలాగే పట్టుకుని ఉండవలెను తప్ప ఒక కష్టం వచ్చిందని నేను ధర్మం పట్టుకుంటే నాకేం వచ్చిందని ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టవద్దు. అది నిన్ను కాపాడి తీరుతుంది. కావాలంటే భారతం చదువు, పాండవులకి ఎన్ని కష్టాలు వచ్చాయో ఎంత తట్టుకున్నారు. అందుకు చదువుతారు వాంగ్మయాన్ని. దేనికి అంటే లోకంలో ధర్మం నిలబడాలి. ధర్మం నిలబడితే లోకమంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ధర్మం అన్నదొక్కటి లేనినాడు మిగిలినవి ఎంత బాగున్నాయనిపించినా గాలిపటానికి నోటిలో నుంచి వచ్చిన ఉమ్ముతో అంటించినటువంటి తోక, జిగురుతో తోక అంటించాడు అనుకోండి, గాలిపటం బాగా ఎగురుతుంది. ఉమ్ముతో అంటించాడు అనుకోండి, అప్పటికి గాలిపటం గాలిలో పైకి లేస్తుంది. కానీ అది నోటి ఉమ్ముతో అంటించిన తోక ఎక్కడ నిలబడుతుంది? ఊడి పడిపోతుంది ముక్క ముక్కలుగా. ఊడి పడిపోయిన తర్వాత గాలిపటం గాలికి తట్టుకోలేక అటో ఇటో ఒరిగిపోయి చిరిగిపోయి కింద పడిపోతుంది. తోక ఉన్న గాలిపటం అలాగే ఎగురుతూ ఉంటుంది. ఆ తోక జిగురుతో అంటుకున్నదై ఉండాలి. ధర్మమన్నది ఎప్పటికీ అలాగే ఉండాలి, అంటుకుని ఉండాలి, పట్టుకుని ఉండాలి. అంతేకాని ఒకనాడు పట్టి ఒకనాడు వదిలేది కాకూడదు. దాని మీద స్థిరమైన నమ్మకం ఉండాలి. ఆ స్థిరమైన నమ్మకము ఏర్పడడానికి భారతాదులు చదువుకోమని మనకిచ్చారు మహానుభావులు జరిగిన కథ, ఇతిహాసాన్ని. కాబట్టి ఈ మాట చెప్పాడు. సరే, ఆ ద్రుపదపురానికి వెళ్ళారు, మత్స్యయంత్రాన్ని నిర్మించాడు. అది ముని యొక్క తపోబలంతో నిర్మించినటువంటి యంత్రం. అక్కడికి దుర్యోధనాదులు కూడా వచ్చారు. విచిత్రం ఏమిటంటే వాళ్ళు కూడా పాండవులను గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టారు అంటే, ఏమండి వాళ్ళు ఏమైనా మారువేషాలు వేశారా? అంత పెద్ద మారువేషం ఏముంటుందండి? ఓ బ్రాహ్మణుళ్ళ వేషం కడితే మహా అయితే విభూతి ధారణ చేస్తారేమో, మామూలప్పుడు కూడా పెట్టుకున్నారేమో వాళ్ళు. ఏమిటి అందులో కొత్తగా వేషం వేయడానికి? అంత గుర్తు ఎందుకు పట్టలేరు అంటే, గుర్తుపట్టడానికి కావలసినటువంటి మేధ ఆ సమయానికి వాళ్ళకి కొరవడి, వీళ్ళకి ఆపద రాకుండా వీళ్ళ ధర్మం వీళ్ళని కాపాడుతుంటుంది. అందుకని వాళ్ళకి గుర్తులోకి రాదు. అర్జునుడు మత్స్యయంత్రం కొట్టేసినా కూడా వాళ్ళు ఏమన్నారంటే, బ్రాహ్మణుడు కొట్టేయడం ఏమిట్రా అన్నారు. కానీ వీరేవాడు అర్జునుడేమో అని మాత్రం అన్నారు. ఒక్క కృష్ణుడు పట్టుకున్నాడు. మీరు మహాభారతంలో శ్రీకృష్ణుడిలో విన్నారు, భగవంతుడికి తెలియని ఉంటాయా? ఆయనకి తెలియకపోవడం అంటే ఆయన ఒక్కడే పట్టుకున్నాడు, మిగిలిన ఎవ్వరూ పట్టుకోలేదు. సరే, తర్వాత కథ నడిచిన తర్వాత ద్రుపదుడికి ఒక అనుమానం ఉండిపోతుంది కాదు, అసలు వీళ్ళెవరు? ఈ పిల్లేమో వాళ్ళ వెంట వెళ్ళిపోయింది, వాళ్ళేమో ఊరి చివర ఓ చిన్న ఇంట్లోకి వెళ్ళిపోయారు. అక్కడ అవ్వ కుంతీదేవి ఆ భిక్షాటన చేసి తెచ్చుకున్న అన్నమేమో పంచుకు తింటారు. అసలు వీళ్ళెవరో కనిపెట్టి రమ్మని దృష్టజ్యుమ్నుడి నుండి పంపించాడు. ఆయనేమో పక్కింటి వాటాలో కూర్చుని, ఏ పెద్ద ఇల్లా ఏమిటి, తడికెలు పాక, అక్కడ కూర్చుని విన్నాడు. విని ఇంటికి వచ్చి చెప్పాడు. వాళ్ళు పైకి వేషాలు బ్రాహ్మణుల్లా ఉన్నాయి, రాత్రి పడుకున్నప్పుడు వాళ్ళంతా వ్యూహాలు, అస్త్రాలు, బాణప్రయోగం,
వ్యూహాన్ని ఎలా భేదించాలి ఇవి మాట్లాడుకుంటూ పడుకున్నారు అని చెప్పాడు. సరే, తరువాత ఆయన పంపించిన రథాలు అనేకం పంపించాడు ద్రుపదుడు. కానీ ఉత్తమ క్షత్రియులు ఏ రథాలు అధిరోహించి వెడతారో ఆ రథం ఎక్కారు ధర్మరాజు, పాండవులు, కుంతీదేవి. ఎక్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీరెవరు అని అడిగాడు. అడిగితే వాళ్ళు చెప్పేశారు, నేను ధర్మరాజుని, ఈయన భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. నువ్వు పరీక్ష పెట్టావు కదా, అర్జునుడే కొట్టాడు మత్స్యయంత్రాన్ని, నువ్వు ఏది కోరుకున్నావో అదే జరిగింది. అయితే ద్రుపదుడు ఏం ఆనందపడిపోయాడంటే, అర్జునుడికి భార్య కాగలిగిన పిల్ల నాకు రావాలి కూతురుగా అని కదా కోరుకున్నాడు, అలా జరిగిందిగా, అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అనుకున్నాడు. కానీ ధర్మరాజు గారు ఏమన్నాడంటే, ఆమెను మా 5గురికి ఇచ్చి వివాహం చెయ్యాలన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. దేనికి ఆశ్చర్యపోయాడంటే, 5గురికి ఒక పిల్లనిచ్చి వివాహం చేయడానికి అసలు కల్పన ఉందా లోకంలో? అలా ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాం? అడుగుతున్నవాడు ధర్మరాజు, అడుగుతున్నది పైకి అసలు ధర్మంలా కనపట్టాలా, ఇలా ఎలా పెళ్లి చేస్తాం? అందుకు తలపట్టు కూర్చున్నాడు ఆయన. కానీ తన మీద నమ్మకం అంటారే, తన మీద తనకు నమ్మకం, తన ధర్మం మీద తనకి నమ్మకం. ఆ పద్యం బహుశా ధర్మరాజు గారి తప్ప అన్యులు చెప్పలేరు ఇక భారతంలో, ఆయన ఒక్కడే చెప్పగలడు. ఆయన ఒక మాట అన్నాడు, నగియును బొంకునందు వచనంబు అధర్మవునందు చిత్తమున్ తగులదు నాకు ఎన్నడును ధర్ము అవశ్యము. అట్లు కావునన్ వగవక మాకు ఏ ఊరకు వారిజలోచన కృష్ణనీతగున్ తగదను నీ విచారముల దక్కి వివాహమొనర్పు మెప్పువన్. ద్రుపద మహారాజా, నీకు ఒక విషయం చెప్తున్నాను. నవ్వుకి కూడా, హాస్యానికి కూడా ఎన్నడూ నా మనసులో అధర్మము అనేటటువంటిది పొటమరించదు. నా వాక్కులో ఎప్పుడూ అధర్మము అనేటటువంటిది చోటు చేసుకోదు. అసలు నా మనసులో అధర్మము అనేటటువంటి దాని యందు ఆలోచన జరగదు. నాకు ఎప్పుడూ కావలసినది ధర్మమే, అవశ్యము. ధర్మము కన్నా ఇంకొకటి నాకు అక్కర్లేదు. నా నోటి వెంట వచ్చింది మా 5గురికి ఇచ్చి చేయమని, కాబట్టి ధర్మమయా. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇది ధర్మము, ఇది అధర్మము అని చెప్పాలి అంటే ఏదో పాండిత్యంతో చెప్పచ్చు. ధర్మ సూక్ష్మమును చెప్పాలంటే మహావిద్వాంసుడైన వాడు తప్ప చెప్పలేడు. దానికి ఒక్కటే తార్కాణం, వ్యాస భగవానుడి కన్నా గొప్పవాడు లోకంలో ఉంటాడా? వేద విభాగమే చేసినవాడు ఆయనే. ఇంకా ఆయనకి ధర్మం తెలియకుండా ఉంటుందా? ఆ వ్యాసుడు దగ్గరుండి చేయించిన వివాహం, ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఈశ్వరుడు యొక్క అనుజ్ఞ మేరకు జరిగినటువంటి వివాహం. దాన్ని మిగిలిన వివాహాలతో కలిపి సమానంగా లెక్క కట్టి పోల్చి మీరు ఎలా తీర్మానాలు చేస్తారు? అదొక ప్రత్యేకమైన విషయం అంతే. కాబట్టి నువ్వు ఏ అనుమానం పెట్టుకోకుండా ఈ వారిజనేత్ర ద్రౌపదీదేవిని మా 5గురికి ఇచ్చి వివాహం చెయ్యి అన్నాడు. ధర్మరాజు గారి మీద ఉన్న నమ్మకంతో కాదు అని అనలేకపోయాడు, అవును అని సాహసం చేయలేకపోయాడు. అప్పుడు వచ్చాడు వ్యాసుడు. వచ్చి అనేక విషయాలు చెప్తూ ఒక అద్భుతమైన మాట అన్నాడంటే, ధర్మరాజు యొక్క శీల వైభవానికి పరాకాష్ట. వ్యాసుడంతటి వాడు పూర్వం ఒకసారి కితాబుని ఇచ్చాడు ఆ స్వయంవరానికి బయలుదేరుతున్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు, ధర్మతత్వజ్ఞుడి ధర్మతనూజుండు ధర్మ మార్గం వేల తప్ప పలుకు దేవతామూర్తి దేవి మాధవి ఏలతా నిరుంగక అనృతంబు పలుకు వీరల పల్కులు వేల్పుల మతమును ఒక్కండకావున నుండు దక్కి ఈ ఏవురకు కూతునిచ్చి వివాహంబు కావింపు మరి దీనికల తెరంగు వినగ ఇష్టమేని వినుమని ద్రుపదు చేయూది ఇంటిలోని కొనర నరిగితాను అతడు ఏకతమున నుండి వానికంతయును చెప్పతొడగే ధర్మవిధుడు. అసలు ధర్మతత్వజ్ఞుడైనటువంటి ధర్మరాజు గారి నోటి వెంట ఈ మాట వస్తుందా ధర్మం కాకపోతే? అదొక్కటి ప్రమాణం తీసుకో ద్రుపద మహారాజా. ఇది వచ్చింది ఈ మాట, 5గురికి ఆ పిల్లనిచ్చి వివాహం చేయి అన్నాడంటే నా నోట అనృతము రాదు అని చెప్తున్నాడు అంటే సామాన్య వ్యక్తి కాదు చెప్తున్నవాడు ధర్మరాజు, కాబట్టి ధర్మమే. అదే చిన్న విషయం కాదు, ఒక్క పిల్లని 5గురికి ఇచ్చి పెళ్లి చేయడం.
ఆయన అన్నాడు కాబట్టి ఇవ్వచ్చు అంటున్నాడంటే ఎంత ధర్మతత్వజ్ఞుడై ఉండాలి ధర్మరాజు, ఎంత ధర్మమూర్తి అయి ఉండాలి. అంటే వ్యాసుడు అంతటి వాడంతటి కితాబిస్తాడా? మనమే మనం ఇంకా ధర్మరాజు మీద వ్యాఖ్యానాలు చేయడానికి. కాబట్టి అంతటి మహానుభావుడయా మహాతల్లి కుంతీదేవి, ఆవిడ నోటి వెంట మీ 5గురు పంచుకోండి అన్న మాట వస్తుందా? కుంతీదేవి విషయంలో దేవతలు ఆమెకు ఏ వరం ఇచ్చారో ద్రౌపదికి ఆమె వరములే మాటలుగా వీళ్ళ నోటి వెంట వచ్చాయని గుర్తుపట్టు. ఏమిటి దేవతల వరం? ఎందుకు ద్రౌపదీదేవిని 5గురు పెళ్లి చేసుకోవాలి? అలా పరమేశ్వరుడు ఎలా ఎందుకు ఏర్పాటు చేశాడన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నావా? వాళ్ళు ఎదురుగుండా అక్కర్లేదు, లోపలికి రా, నీకు చెప్తానని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి పంచేంద్రోపాఖ్యానము, పతివ్రత కథ ఇవన్నీ చెప్పి అందువలన ఒక ప్రత్యేక కారణానికి ఈమె ఈ 5గురికి భార్య అవుతుందని చెప్పి 5గురికి ఇచ్చి వివాహం చేశారు. అలా పాండవులు ఏ బంధుబలం కోసం ఎదురు చూస్తున్నారో ఆ బంధుబలాన్ని పొందారు. ఇప్పుడు ఎంత ఓర్పు పడితే పొందారు, ఎంత కష్టపడితే పొందారు. ఇప్పుడు ద్రుపద మహారాజు మామగారు అయ్యాడు, దృష్టద్యుమ్నుడు బావమరిది అయ్యాడు, ద్రౌపదీదేవి భార్య అయింది. ఏ ద్రౌపదీదేవి కోసం దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, శల్యుడు ఇంతమంది ప్రయత్నించారో వీళ్ళెవ్వరూ దక్కించుకోలేకపోయారు. ఆమె పాండవులకే ఇల్లాలైంది. ఆవిడ వలన కదా కథంతా నడవాలి. అసలు ఆ అభ్యున్నతి కానీ ఆ కురుక్షేత్రం కానీ దానికి అంతటికీ మూల కారణం ఆవిడే అవ్వాలి. ఆవిడ ద్వారా జరగాలి. మహాతల్లి అయోనిజగా వచ్చింది ద్రౌపదీదేవి అంటే. ఆవిడ పేరెత్తితే పాపాలు పోతాయి. అంతటి మహాపతివ్రత ఆమె, సామాన్యకాంత కాదు. అటువంటి తల్లి అజ్ఞశీని, అటువంటి ద్రౌపదీదేవి భార్య అయిన కారణం చేత మళ్ళీ పాండవులకు ఐశ్వర్యం ఎత్తుకుంది. అంతఃపురంలో ఉన్నారు, సంతోషంగా కాలం గడుస్తోంది, ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈలోగా దుర్యోధనుడికి కబురందింది, వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారట, ద్రుపద మహారాజు గారికి అల్లుళ్ళయ్యారట, మత్స్యయంత్రం కొట్టినవాడు అర్జునుడేట, మనం గుర్తుపట్టలేకపోయాంట, శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు కూడా వాళ్ళ పక్కన చేరారట. ఇప్పుడు పాండవులు ఎనలేని బలాన్ని సమీకరించుకున్నారు. ఈయనేమనుకున్నాడు? అసలు వాళ్ళని తుదముట్టించాలనుకున్నాడు. వాళ్ళేమయ్యారు? గోడ కొట్టిన బంతిల రెట్టింపు బలంతో వచ్చి చేరేది. కాబట్టి ఇప్పుడు ఎలాగైనా తుదముట్టించాలి వాళ్ళని. ఆగ్రహంతో ఆవేశంతో ఊగిపోతున్నాడు. పోని ఏదో తను ప్రణాళిక యందు విఫలమవడం కాదు, ఎవడు ఈ ప్రణాళిక అమలు చెయ్యాలో ఆ పురోచనుడు ఒకడే చచ్చిపోయాడు. వీళ్ళ 6గురు చక్కగా ఉన్నారు. అది మరీ పెద్ద దెబ్బ. ఇంతమంది గూఢచారులుండి, తాను యువరాజు అయ్యుండి, ఇంత ప్రభుత్వముండి, ఇంత బలగముండి, ఇంతమంది సేవకులుండి, ఆ 6గురు ఇంతకాలం నుంచి సంతోషంగా తిరుగుతున్నారు. మత్స్యయంత్రం కొట్టారు, తెలుసుకోలేకపోయారు. గురే మీరు ఎందుకు పసిగట్టలేకపోయారా అని అడుగుదామంటే, మరి నీ కళ్ళ ముందు మత్స్యయంత్రం కొట్టినప్పుడు నువ్వు కనిపెట్టావా అని అడుగుతారు. అందుకని ఎవరిని అడగను కూడా అడగలేడు, తేలు పుట్టిన దొంగ. కాబట్టి ఇప్పుడు తనలో తానే కుమిలిపోవాలి. తాను వేసినటువంటి విషవృక్షం తననే కబళించడం మొదలుపెట్టింది. ఎవడు బాధపడ్డాడు? బాధ నేను పెట్టాననుకున్నవాడు బాధపడుతున్నాడు, బాధ పెట్టబడ్డాడనుకున్నవాడు సంతోషంగానే ఉన్నాడు, ఇంకా పైకెక్కాడు. ధర్మం అలా ఉంటుంది, అధర్మం ఇలా ఉంటుంది. అందుకే ధర్మాన్ని నమ్ముకు బ్రతుకు అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉండగా ఆఖరికి రకరకాల విచారణలు చేశాడు. దుర్యోధనుడు చెప్పిన మాటలు విన్నాడు. ధృతరాష్ట్రుడికి తల మీద పిడుగుపడ్డట్టయింది. కానీ భీష్మద్రోణ విదురులు ఉన్నారు పైన, వాళ్ళ మాట కాదనలేడు. పాండవులు బ్రతికున్నారు అని తెలిసిన తరువాత వాళ్ళని ఆహ్వానించకపోతే దోషం. కాబట్టి వెంటనే పాండవుల్ని పిలు అన్నారు. మీరొక్కటి ఆలోచించండి, నిజంగా ఇప్పుడు పిలిచారనుకోండి, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చారనుకోండి హస్తినాపురానికి, మళ్ళీ ప్రమాదంలోకి ఎడుతున్నట్టే కాదా? కానీ అప్పుడు ధర్మరాజు గారు కొన్ని నియమాలు పెట్టచ్చు, షరతులు పెట్టచ్చు. ఇప్పుడు ఆయనకు ఒక బలం ఉంది, ఆయన ఎలాగైనా మాట్లాడచ్చు. విదురుణ్ణి పంపించాడు, విదురుడు వచ్చి ఆహ్వానించాడు. ఇప్పుడు కొద్దిగానైనా అతిశయం ఉండాలి ధర్మరాజు గారిలో. ఒకటా రెండా ఎన్ని అపచారాలు చేశాడు,
ఇప్పుడు మళ్ళీ పిలుస్తున్నాడు దేనికి అని ఏమైనా అడగచ్చా? కానీ ధర్మరాజు గారు అన్న మాటలు వింటే మనం ఆశ్చర్యపోతాం ఆయన వినయానికి. కాదు, ఆయన యొక్క బంధుప్రీతికి. ఎందుకంటే అటువైపు ఉన్నవాడు పెద్ద తండ్రి, భీష్ముడు తాతగారు. ఒక ప్రయోజనం కోసమే తాను చెప్పలేదు. కానీ ఇప్పుడు మీరు వాళ్ళు అది చేశారు, వాళ్ళు ఇది చేశారు, వాళ్ళ దగ్గరికి నేను ఎలా వస్తాను అంటే తన వారిని తాను అవమానించుకున్నవాడు అవుతాడా? అందుకే గుండెల్లో పెట్టుకున్నాడంతే అగ్నిహోత్రాన్ని. నేను రానన్న మాట అనలేదు. పైగా తనకి అంటూ అభ్యున్నతి, తనకి అంటూ రాజ్యం మళ్ళీ ఎటువైపు నుంచి రావాలి? అటువైపు నుంచే రావాలి. ఇక్కడ కూర్చుని మామగారు ఇచ్చిన రాజ్యం ఎలా వెళ్తాడు? దృష్టజ్ఞుడు బావమరుతుండగా తనకి రాజ్యం రావాలంటే వెళ్ళాలి హస్తినాపురానికి. ఎవరు తనని చంపుదాం అనుకున్నాడో వాడే ఇప్పుడు ఎదురు నిలబడి స్వాగతం పలికి తేలికుట్టిన దొంగలా లోపలికి తీసుకెళ్ళాలి. ఈశ్వరుడు అన్నవాడు ఉన్నాడా? ధర్మం అన్నది ఉన్నదా? పెద్ద మార్పు సంభవించిందా? ఎక్కడి పడిపోయిన ధర్మరాజు మళ్ళీ ఎంతెత్తుకి ఎదిగాడు. ఎంత గొప్ప మలుపు తిరిగిపోయింది కథ. అందుకే ధర్మరాజు పట్టుకున్న ధర్మం ఎంత గొప్పదో అర్థం అవుతుంటుంది. ఆయన నాకు రాజ్యం ఇస్తారా, వస్తే ఈసారి నన్ను మళ్ళీ యువరాజుని చేస్తారా, ఇవేం అడగలేదు సరికదా. ఆయన అన్న మాటలు వింటే మనం ఆశ్చర్యపోతాం. ఆయన అన్నాడు, కురుముఖ్యులు ధృతరాష్ట్ర విదుర భీష్ములు గురులు మాకు. మళ్ళీ ధర్మరాజు గారి పట్టాభిషేకం పొందుతాడు, రాజ్యం పొందుతాడంటే మళ్ళీ సంతోషం మొదలైందా ఏమిటి? నా బాధ నాది, దాంతో సమానంగా పోటీపడి కంఠం పెంచాలి నేను. ఆయన అన్నాడు, కురుముఖ్యులు ధృతరాష్ట్ర విదుర భీష్ములు గురులు మాకు. అవతల కురువంశంలో ముఖ్యులైనటువంటి పెద్దలు ఉన్నారే, ధృతరాష్ట్రుడు, విదురుడు, భీష్ముడు మొదలైన వాళ్ళు మా పెద్దలు. ఎవరు అనగలరండి ఆ మాట? ఈ స్థితిలో మళ్ళీ కత్తుల బోన్లోకి వెళ్లే ముందు అలా ఎవడైనా అనగలడా? అది ధర్మరాజు అంటే. అవతల వారి గౌరవం అవతల వారికి ఇచ్చేస్తాడంతే. ఆ పెద్దరికం జోలికి వెళ్ళాడు. ఎందుకని అంటే తాను చెప్పాడు ఎప్పుడైనా, లక్క ఇల్లు దుర్యోధనుడు నిర్మించాడు, అందులోంచి మేము బయటపడ్డామన్న విషయం భీష్మద్రోణాది వీరులకు తెలిసేటట్టుగా తను ప్రయత్నించాడా? తాను ధృతరాష్ట్రుడికి చెప్పాలనుకున్నాడా? తాను బలం పొందాలనుకున్నాడు, అది పొందాడు. వాళ్ళ మీద నెపం నెట్టి మాట్లాడడం ఎందుకు? ఎవడు చేశాడో వాడిప్పుడు స్వాగతం పలకవలసిందే బయటికి వచ్చి. తన ధర్మం తన్ని నిలబెట్టింది కదా. ఒకరిని అనవలసిన పని ఏమిటి? వాళ్ళ స్థానముల చేత గౌరవములు వాళ్ళవే. ఆయన పెద్ద తండ్రి, అంతే ఆ గౌరవం. భీష్ముడు తాత, అంతే ఆ గౌరవం. కాబట్టి ద్రుపద ప్రభుడుంగురుడు మామగారు పితృపంచకంలో ఒకడు. అందుకని ఇప్పుడు మాకు ద్రుపదుడు కూడా అత్యంత ముఖ్యుడు, పెద్దవాడు. మురాంతకుడు జగద్గురుండు. శ్రీకృష్ణుడు మురాంతకుడు, అసలు జగత్తుకంతటికీ పెద్దవాడు, మహానుభావుడు. ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏది చెప్పారో అది వినడం పిల్లలుగా మాకు ఉండవలసిన లక్షణం. మా పెదనాన్నగారు ధృతరాష్ట్రుడు మహానుభావుడు, మా పినతండ్రి విదురుడు, మా తాత భీష్ముడు, మా మామ ద్రుపదుడు, జగద్గురుడు కృష్ణుడు హస్తినాపురానికి వెళ్ళు అంటున్నారు. వాళ్ళందరూ అన్న మాట కాదని నేను సొంతంగా ఇంకో మాట ఎందుకంట, పెద్దల మాట మీద గౌరవం అంటే అది ధర్మరాజు అంటే. అలా ఎవరు మాట్లాడగలరు? అంత గౌరవాన్ని ఎవరు ఇవ్వగలరు ఆ స్థితిలో? అది ధర్మరాజుకే దక్కింది నిజంగా అని తప్పకుండా వెడతామని చెప్పి మహానుభావుడు బయలుదేరి తిరిగి పాండవులందరూ హస్తినాపురానికి వచ్చారు. అయితే విచిత్రం ఏమిటంటే, ఈ పాండవులందరూ హస్తినాపురంలోకి ప్రవేశిస్తున్నప్పుడు గవాక్షాల్లో నిలబడి ప్రజలందరూ చూస్తున్నారు. వీళ్ళని చూస్తూ వాళ్ళన్నారట, వీళ్ళని చూసి ప్రత్యేకంగా ఎవరిని? ధర్మరాజు గారు. ఎందుకని? ధర్మం అన్నది ఎక్కడ ఉన్నా అందరి శాంతికి కారణం. ధర్మం ఒక్కటి పట్టుకున్నాడు అనుకోండి, అది ఎవరో ఒకడికి శాంతినిచ్చేది కాదు, తనకు శాంతి, తన చుట్టూ ఉన్న అందరికీ శాంతి. ఆయనతో ఏ రకంగా ఎవరో అనుబంధం పెట్టుకున్నా శాంతి మాత్రమే ఉంటుంది ధర్మాత్ముడితో అనుబంధం చేత. అశాంతి అన్న మాట ఉండదు ధర్మం దగ్గర. అందుకే పురజనులెల్లనుగరమనురక్తులై ధర్మస్వరూపుడి ధర్మతనయుడు
అనుజులు తానును చనుదించే పాండు భూజనపతి జీవించి మనల కావ ప్రీతితో తానిప్పుడేతించే మేలయ్యే ఈ మహాత్ములకు దైవమ్ము పురుషకారంబు కలుగంగా ధరుణీ రాజ్యంబు వాయునే అపదల్ వాయుగాక. దాన హోమ జప విధానముల్ మనకివి కలవయేమి ధరణివలయ రాజ్యమిందయుండి ధర్మనందనుడొనరించుచుండుగావుతమా అఖండితముగా. ఆ పురప్రజలందరూ కూడా పాండవుల్ని చూసి ఎంత గొప్ప మాట అన్నారంటే, అడిగడిగడిగో ధర్మరాజు ఆయన ఎవరో తెలుసా? రాశీభూతమైనటువంటి ధర్మమునకు కరచరణాదులు వచ్చి కదిలి పెడితే ఆయనే ధర్మరాజు. ఇప్పుడు ఆయన వెనక పెడుతున్నారే నలుగురు, ఎన్నడూ అన్న మాట కాదనని పిల్లలు. వాళ్ళని చూస్తూ ఉంటే ఆ ధర్మం, వాళ్ళ పరిపాలన, వాళ్ళ ప్రేమ, ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించిన వాళ్ళ యొక్క యోగ్యత తలుచుకుంటే పాండురాజు గారి పరిపాలన జ్ఞాపకానికి రావట్లా అన్నారు. ఇక్కడ మీరు ఒక్కటి ఆలోచించాలి. మరి ఇంతకాలం ధర్మరాజు లేడు కదా, పాండవులు లేరు కదా, ఆ సమయాన్ని దుర్యోధనుడు సక్రమంగా వినియోగించుకుని ఉండి ఉంటే, ప్రజల్ని సక్రమంగా పరిపాలించి ఉండి ఉంటే ఈ మాట ఎందుకంటారు? బాబాయ్ వీళ్ళు వచ్చారు, దుర్యోధనుడి పాలన పోతుందేమో అనాలి కదా. వాళ్ళు అంటలా. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పరిపాలకుడు అనేటటువంటిది ఆ మనసున్నవాడి పరిపాలనే పరిపాలన. ధర్మరాజు గారు, పాండురాజు గారు వాళ్ళ పరిపాలన అంత ఖ్యాతికెక్కింది అంటే వాళ్ళు ప్రజలని కన్న బిడ్డలలా చూసి పరిపాలించారు. అందుకే వాళ్ళ పరిపాలనే కావాలని కోరుకున్నారు ప్రజలు తప్ప దుర్యోధనుడు పరిపాలించినా ఇప్పుడు వీళ్ళు వచ్చేసారు దుర్యోధనుడి ప్రభుత్వం పోతుందా అని వాళ్ళు ఏం బెగపెట్టుకోలేదు. సరికదా ఒక మాట అన్నారు, ఇటువంటి మహాత్ములు ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకే ఆపదలు కలిగిస్తే మాత్రం ఆపదలు నిలబడతాయా పోవు అంటే అన్యాపదేశంగా ఎవరిని ఉద్దేశించి? దుర్యోధనుడే చేసి ఉంటాడనా కాదా? ఇక ఆయన అసలు రాజుగా ఎలా ఊహించుకోగలడు? తనకే లేని ధర్మం ప్రజలకి ఏం ధర్మం నేర్పుతాడు? ఎలా శాంతి భద్రతలు ఉంటాయి? ఎలా రాజ్యం సుస్థిరంగా నిలబడుతుంది? రాజ్యం అంటే కేవలంగా సరిహద్దులు కలిగిన భౌగోళికమైన ప్రదేశమా? ప్రజలు, ఆ ప్రజలు ధర్మంతో నిలబడిన నాడు ఎక్కడైనా కీర్తి. అది నిలబెట్టడానికి తగిన సత్తా ప్రభువుకి లేనప్పుడు ఆ రాజ్యము ఎలా శోభిస్తుంది? దుర్యోధనుడికి ఆ సత్తా లేనప్పుడు రాజ్యమునందు కీర్తి ఎలా వస్తుంది? అది ధర్మరాజు ప్రభు అయినప్పుడే వస్తుంది. అందుకే వాళ్ళు చాలా పెద్ద మాట ఒకటి అన్నారు. ఎంత పెద్ద మాట అన్నారంటే, మేము ఈ రాజ్య ప్రజలం ఎప్పుడైనా అసలు దానాలు చేసి ఉంటే, మేము ఏమైనా హోమాలు చేసి ఉంటే, మేమేమైనా జపాలు చేసి ఉంటే, మేము చేసిన దానాలు, మేము చేసిన హోమాలు, మేము చేసినటువంటి జపాలు, వీటి ఫలితం అంతటినీ ధారబోసి పరమేశ్వరుణ్ణి అడుగుతున్నాం. ఈ ధర్మరాజు రాజయి ఈ హస్తినాపురాన్ని వదిలిపెట్టకుండా రాజుగా మమ్ము పరిపాలించుగాక. అది ప్రజల నోటి వెంట రావాలి. అలా యోగ్యత ప్రజల వైపు నుంచి రావాలి. ఆయన మాకు యోగ్యుడైన ప్రభువు, ఎప్పటికీ ఆయన మాకు ప్రభువు కావాలి తప్ప వేరొకడు ప్రభువుగా ఉండడానికి ఇష్టం లేదు. మాకు ప్రభు అంటే ధర్మరాజే అన్న మాట వినపడాలి మళ్ళీ. కాబట్టి వాళ్ళందరూ అలా సంతోషంగా, ప్రజలందరూ కూడా మాకు ధర్మరాజు రాజు కావాలి, ధర్మరాజు రాజు కావాలని ఎంతో ఆనందపడిపోతున్నారు. 5 సంవత్సరములు హస్తినాపురంలోనే ఉన్నాడు ధర్మరాజు గారు. ఆయన వెంట తమ్ముళ్ళు, ద్రౌపదీదేవి అందరూ అక్కడే ఉన్నారు. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిసారి కదా ద్రౌపదీదేవి వచ్చింది హస్తినాపురానికి. 2 అసూయపడ్డారు. ఒకటి, కౌరవులందరూ ధర్మరాజుని చూసి అసూయపడ్డారు. ఏం చేసినా ఆపద రాలేదురా, ఇంకా బలం పొందొచ్చాడు అని. కౌరవ పత్నులున్నారే వాళ్ళందరూ ఏదైనా ద్రౌపది అందమే, మనందం ఎందుకు పనికొస్తుందని అసూయపడ్డారు. పూర్వం మగాళ్ళ వరకే పరిమితం, ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చింది, విస్తరించింది అసూయ. అంటే వాళ్ళు పొందిన భార్య కూడా అంత గొప్పది. అది పాండవుల అదృష్టం. ఎందుకని? వాళ్ళ ధర్మం. ఆ ధర్మం వాళ్ళని అటువైపుకి తీసుకెళ్ళగలిగేది. సరే, 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక రోజున ధృతరాష్ట్రుడు ధర్మరాజు గారిని దగ్గరికి పిలిచాడు. పిలిచి,
నాయన నీకు మళ్ళీ పట్టాభిషేకం చేస్తున్నాను, అయితే ఈసారి పాండురాజు గారి రాజ్యాన్ని విభాగం చేసేస్తున్నాను. ఇక్కడ హస్తినాపురాన్ని రాజధానిగా పరిపాలన జరుగుతోంది, దుర్యోధనుడు ఉన్నాడు. నీకు ఖాండవప్రస్థాన్ని రాజధానిగా ఇస్తున్నాడు. నిజానికి ఖాండవప్రస్థం హస్తినాపురం ఉన్నంత యోగ్యంగా, అంత శోభస్కరంగా, అన్ని వసతులతో ఉండదు. ఎందుకంటే అది ఒక శాపము చేత దెబ్బతిన్నటువంటి భూమి, అక్కడ తగినన్ని వసతులు లేవు. అటువంటి ఖాండవప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించు. కాదు అని అనడు. మనుష్య ప్రయత్నము చేత సాధించినది గొప్ప తప్ప ఇంకో మాట ఎందుకంటాడు ధర్మరాజు గారు? కాబట్టి నీకు ఖాండవప్రస్థాన్ని రాజధానిగా పట్టాభిషేకం చేస్తున్నాను అని మళ్ళీ ధర్మరాజు గారిని ఖాండవప్రస్థాన్ని రాజధానిగా ఇస్తూ ప్రభువుగా పట్టాభిషేకం చేశాడు. వెళ్ళినప్పుడు యువరాజుగా వెళ్ళాడు. చిట్ట చివర చెట్టు కింద ఉన్నాడు. భిక్షాటన చేశాడు, బంధుబలాన్ని పొందాడు, భార్యని పొందాడు. వీళ్ళే ఆహ్వానిస్తే మళ్ళీ వచ్చారు. ఈసారి ఖాండవప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని ధర్మరాజు గారు ప్రభువై పట్టాభిషిక్తుడయ్యాడు. మళ్ళీ చక్రంలో ఎంత పైకెక్కాలో అంత పైకి ఎక్కాడు. కానీ కుట్రలు కుతంత్రాలు అనేటటువంటివి ఆగుతాయా అంత మాత్రం చేత? ఆ ఎక్కిన ధర్మరాజు గారు ధర్మంతో ఇంకా ఇంకా ఎంత ఎదుగుతాడో, ఎదిగిన వాడు ఎక్కడ ఇబ్బందిలోకి వెడతాడో, అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు. ఇవాళ ధర్మరాజు గారు ఖాండవప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని మహారాజుగా పట్టాభిషేకం పొందాడు అనేటప్పటికే నెలకి 3 వానలు, ప్రకృతి అంతా పరవశిస్తుంది, మహాసంతోషం. ధర్మరాజు గారు పుట్టినప్పటి పరిస్థితే ధర్మరాజు గారి పట్టాభిషేకానికి. కాబట్టి నేను ఈ శుభ సందర్భంలో ఇంకా అంతకన్నా ముందుకెళ్లకుండా ధర్మరాజు గారు పరమ సంతోషంగా ఉన్నాడు, పాండవులు సంతోషంగా ఉన్నారు, ద్రౌపదీదేవి సంతోషంగా ఉంది, కృష్ణ భగవానుడు సంతోషంగా ఉన్నాడు. నేను నీతో పోటీ పడను, ఎందుకనంటే నీ సంతోషంతో నా సంతోషం కలుపుతున్నానమ్మా ప్రకృతి, నాకు సంతోషమే కదా ధర్మరాజు గారి పట్టాభిషేకానికి అని విన్నపం చేసుకుంటూ ఇవాళ ఒక 5 నిమిషాల ముందే ప్రవచనాన్ని ఇక్కడతో ఆపుతున్నాను. కాబట్టి హారతి తీసుకుని బయటికి వెళ్ళగలిగిన పరిస్థితి ఉంటే వెడదాం. కానీ ఈ సందర్భంలో ఒక్క మాట చెప్తా. అకస్మాత్తుగా పిడుగు మెరుపు ఉరుము లేకుండా ఇంత వాన పెద్ద ధ్వనితో పడితే అది దేవతల అనుగ్రహంతో వస్తున్న వృష్టి. నేను బయటికి వెళ్ళి ఆకాశం వంక చూసి లెక్క కట్టి చెప్పాను. నా మానాన్న నేను ప్రవచనం చేస్తుంటే ధర్మరాజు పుడితే వచ్చి ధర్మరాజుకు పట్టాభిషేకం చేస్తే వస్తే ధర్మం ఎంత గొప్పదో, ధర్మరాజు ఎంత గొప్పవాడో అర్థం చేసుకోండి అయ్యప్ప స్వామి మనకి ప్రబోధం చేయడానికి కురిపిస్తున్నాడు వర్షం. కాబట్టి అది మనం పూనిక పొందడానికి కారణం కావద్దు. కాబట్టి ఇంత గొప్పగా మనని అనుగ్రహిస్తున్నటువంటి పరమేశ్వరుడి పాదార విందుమలకు వేరొక్కసారి సాంజలి బంధకంగా నా శిరసు తాటించి నమస్కరిస్తూ మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.